నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. నందిగామ నరేందర్ కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి 4వ తేదీ రాత్రి బక్కువంతలగూడెం స్టేజ్ దగ్గర జరిగిన యాక్సిడెంట్లో మృతి చెందిన నందిగామ నరేందర్ కుటుంబాన్ని ఈరోజు గోపాలపురం వెళ్లి పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించిన హుజూర్ నగర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బచ్చలకూరి బాబు, గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చీకురి అంజయ్య, INTUC నియోజకవర్గ అధ్యక్షులు బెల్లంకొండ గురువయ్య, మాజీ సర్పంచ్ సిద్దెల భిక్షం, శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయ మాజీ చైర్మన్ చీకురి రామయ్య, కాంగ్రెస్ పార్టీ 7వ వార్డు మాజీ నెంబర్ మాసంపల్లి సైదులు, కాల్వ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సులువ చంద్రశేఖర్, తేజవత్ రవి నాయక్, తేజవత్ సైదులు నాయక్, దగ్గుపాటి బాబురావు, కస్తాల సైదులు, చీకురి సతీష్, మాదాసు గోపి, మాదాసు శశి, రేమిడాల నరసింహారావు, నందిగామ సుందరయ్య, నందిగామ వెంకటి తదితరులు పాల్గొన్నారు. అనుమానం ఉందన్నా నిజంగా దొరికినోడే రాదు, వాడే లేట్ చేస్తాను. నాది కానీ తప్పించుకోండి. మనకు ఇంత టైం తీసుకోవాలి, ఎందుకంటే నేను దెబ్బ తగిలినా దాన్ని నెమ్మది వాడు డెంటింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అన్నోళ్ళు ఖర్చులకి ఒక 10,000 కొంత డబ్బులు ఇచ్చారు, మిగతాది అన్నోళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. లారీ పట్టుకొని నరేంద్ర గారి జరిగిన దానికి ఎంత చేయాలో అంత చేస్తారు.